హలో వెల్కమ్ టు మ్యాన్ మ్యాటర్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రిమోట్. ఈ రిమోట్ ఎలా పనిచేస్తుంది? సార్ నమస్తే. నమస్కారం సార్. ఈరోజు నా డౌట్ ఏంటంటే, ఒక ఐటెం తీసుకొచ్చాను ఇక్కడికి, ఒక వస్తువు. ఈ వస్తువుతోనే గొడవ జరగని ఇల్లు లేదు. ఆ వస్తువు ఏంటంటే సార్ రిమోట్. యుద్ధాలు జరుగుతాయి దీని గురించి. సో దీన్ని టీవీకి, ఏసీకి నేను ఎలా కనెక్ట్ చేస్తాను, దీన్ని నేను ఆపరేట్ చేస్తే అవి ఎలా ఆపరేట్ అవుతాయి అన్నది నాకు దీని వెనకాల ఉన్న సైన్స్ కావాలి. ఇది రిమోట్ అనేది 1970 ఆ ప్రాంతాల్లో దీని టీవీ వచ్చిన తర్వాత ఈ రిమోట్ ను కనుక్కోవడం అనేది జరిగింది. ఫస్ట్ టీవీ కోసమే రిమోట్ ను కనుక్కోవడం. ఇప్పుడు అన్నిటికీ మనం అన్ని ఏసీకి, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులకు మనం ఇప్పుడు రిమోట్ వాడతాం. దాంట్లో ఫస్ట్ ఏంటిది అని అంటే, దీని ఇన్పుట్ ఒకటి ఉంటుంది. ఇది ఎల్ఈడి, ల్యాంప్. ఇది ఎల్ఈడి ల్యాంప్. ఈ ఎల్ఈడి ల్యాంప్ ఏ రేడియేషన్ ఇస్తుంది అని మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసినాము. అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్తుంది అని డిస్కస్ చేసినాం, రైట్? ఇప్పుడు మనం యాడ్ చేసిన తర్వాత మనం టీవీని ఆన్ చేస్తాం. టీవీలో ఇది ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. రిమోట్ అనేది ఇది రిమోట్ ట్రాన్స్మిటర్ లాగా పనిచేస్తుంది. ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది ఏంటి, మన కమాండ్ ను ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే వాల్యూమ్ పెంచడానికైనా, వాల్యూమ్ తగ్గించడానికైనా, దాంట్లో ఇచ్చే ఫ్యాన్ అయినా, దాంట్లో ఇచ్చే సింగ్ అయినా, ఏ కమాండ్ ఇస్తే, దీంట్లో ఉన్న ఏ కమాండ్ ఉంటే ఆ కమాండ్ ను అది అనుసరిస్తుంది. అంటే రిసీవ్ చేసుకునేది ఒకటి ఉండాలా. రిసీవ్ చేసుకునేది, సపోజ్ మనం టీవీ రిసీవ్ చేసుకుంటుంది అనుకో, టీవీ దగ్గర ఒక బల్బు లాంటిది రిసీవర్ ఉంటది. దాంట్లో ఐఆర్ రిసీవర్ అని రాసి ఉంటది. టీవీ అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న బ్లింక్ లాగా వెలుగుతుంది కదా, అది దీనికోసం అన్నట్టు. ఈ మనం రిమోట్ కు అది అనుసంధానం అయి ఉంటది, కరెక్ట్? అంటే ఇది ట్రాన్స్మిటర్, అంటే కమాండ్ ని ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ ట్రాన్స్మిట్ ను చేసేది టీవీ రిసీవ్ చేసుకుంటుంది. అది రిసీవర్ అనేది కూడా ఐఆర్ రిసీవర్. ఏ రేడియేషన్ ఇస్తుంది? ఇది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్తుంది, ఈ లైట్. కాబట్టి అది కూడా ఐఆర్ రిసీవరే అక్కడ ఉంటది, సెన్సార్ లాగా. ఇది ఇచ్చే కమాండ్ ని అది సెన్స్ చేస్తుంది. దాన్ని మనం రిసీవర్ అంటాం మన భాషలో. ఇది ట్రాన్స్మిటర్, అది రిసీవర్. ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఫ్యాన్ లేకపోతే వాల్యూమ్ అప్ అనుకో, వాల్యూమ్ అప్ నొక్కినాం. ఈ వాల్యూమ్ అప్ నొక్కితే ఇచ్చేదాన్ని మనం ఇది బైనరీ కోడ్ లకు కన్వర్షన్ చేసుకుంటది. ఇప్పుడు ఇది మనం ఇచ్చినాం కదా అప్పుడు ఇది బైనరీ కోడ్ అంట. బైనరీ కోడ్. ఈ బైనరీ కోడ్ లో ఎట్లుంటవి అని అంటే, మనము సపోజ్ ఒకటిసారి ఈ బైనరీ కోడ్, ఇది బైనరీ కోడ్. ఈ బైనరీ కోడ్ అంటే ఇట్లా ఉంటది అన్నట్టు. దీన్ని 0 అంటాం, ఇది 1 అంటాం. అర్థమవుతుందా? ఇట్లా బైనరీ కోడ్ ఉంటది. ఈ రిమోట్ లో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఇమీడియట్ గా మన వాల్యూమ్ అప్ అనగానే, ఇది వాల్యూమ్ అప్ అని మనకు 1 పాయింట్ అనేది పెరుగుతుంది. 25 ఉన్నది, 24, 23 అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే, లోపల ఒక మెకానిజం ఉంటది. ఇది బైనరీ కోడ్ మెకానిజం. ఈ బైనరీ కోడ్ అంటే మన కంప్యూటర్ అనేది కూడా బైనరీ కోడ్, మిషన్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇది ఈ బైనరీ కోడ్ నుంచి ఇది క్యారియర్ వేవ్ గా రూపాంతరం చెందిస్తుంది అన్నట్టు. లోపల క్యారియర్ వేవ్ ఇది ఎంత అంటే 38 కిలో హెర్ట్జ్. అంటే ఒక సెకండ్ కు 38,000 బ్లింక్లు అవుతుంది లోపల ఇట్లా. సో 38,000 హెర్ట్జ్ ఆర్ 38 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో క్యారియర్ చేస్తుంది. క్యారియర్ వేవ్ అంటే మనం ఇచ్చినటువంటి సిగ్నల్ ను క్యారియర్ చేస్తుంది. ఈ క్యారియర్ చేసింది అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, స్టార్ట్, ఇక్కడ స్టార్ట్ చేసినాం. తర్వాత ఇక్కడ ఏమిస్తున్నాం, కమాండ్ అప్పో డౌనో కమాండ్ ఇస్తున్నాం, రైట్? సో తర్వాత అప్పో కమాండ్ ఇచ్చిన తర్వాత అడ్రస్, ఏ అడ్రస్ కి ఇస్తాము మనం? ఇది టీవీ కావచ్చు, తర్వాత డివిడి కావచ్చు, తర్వాత ఏసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ఇంట్లో ఉన్న ఏంటి, ఇప్పుడు సెల్ ఫోన్ లో నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకుంటాను, రైట్? ఇది అడ్రస్. ఈ అడ్రస్, ఈ కమాండ్ అనేది ఈ అడ్రస్ వరకు ట్రాన్స్ఫర్ కావాలి. ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? అది క్యారియర్ బీమ్ నుంచెలే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఎయిర్ లో ఈ బైనరీ కోడ్ ట్రాన్స్ఫర్ కాదు. అర్థమైతుందా? ఎయిర్ లో ఏం ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎయిర్ లో ఒక వేవే ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ కోడ్ ట్రాన్స్ఫర్లు కావు. కాబట్టి ఫస్ట్ అది క్యారియర్ బీమ్ గా మార్చుకుంటది. క్యారియర్ బీమ్ గా మార్చుకొని, ఇక్కడ టీవీ ఉంది అనుకో, టీవీ అనే దానికి ఈ కమాండ్ ను క్యారియర్ 38 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో కమాండ్ ఇస్తుంది.
ఇప్పుడు టీవీ అనేది తీసుకొని ఈ కమాండ్ తీసుకొని మనం ఇచ్చినటువంటి ఫంక్షన్ అది డిస్ప్లే చేస్తుంది. తర్వాత మనం స్టాప్ చేయాలనుకుంటే మనం టీవీని స్టాప్ చేసుకోవచ్చు తర్వాత. ఇది రిమోట్ పనిచేసేటటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అన్నట్టు. అంటే ఇది ఐఆర్ రేడియేషన్ మీద పనిచేస్తుంది. ఐఆర్ రేడియేషన్ అనేది ఒక వేవ్, ఇన్ఫ్రారెడ్ వేవ్. ఇన్ఫ్రారెడ్ వేవ్ అనేది ఈ క్యారియర్ బీమ్ను మోసుకపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది రిమోట్ ఎలా పనిచేస్తుంది, దాని వెనకాల ఉన్న సైన్స్. యుద్ధాలు చేయడం ఆపండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.